యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, యావత్తు మానవజాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాజా అధినాయక శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా, మా మెసేజ్లు ఇప్పటికీ ఎవరూ చూడకుండా నేను కూడా సాధారణ మనిషిగా ఇంకా హాస్టల్లోనే ఉన్నాను. హాస్టల్లో నన్ను మీరు రహస్య పరికరాలతో లేదా నన్ను ఉద్దేశించిన కెమెరాలతో అనధికారికంగా చూస్తున్నారు, లేదా కెమెరాలు, ఓపెన్ కెమెరాలు కానీ రహస్య కెమెరాలు కానీ ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి చూస్తూ నేను ఇలా చిన్న ముక్కు ఎగరేసిన, లేదా నేను కంప్యూటర్లో నా మామూలు కళ్ళతో కంప్యూటర్లోకి కెమెరాతో సంబంధం లేకుండా కంప్యూటర్లో ఎవరి వైపు చూస్తున్నాను, అక్కడ ఏమైనా ఫోటో చూస్తున్నానా, ఎవరిని చూస్తున్నాను లాంటి టెక్నాలజీ. మిమ్మల్ని మీరు నన్ను కట్టడి చేసుకుంటూ ఎలాగైనా నా మైండ్ పట్టుకోకుండా మీరు ఎలాగైనా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు కూడా వెంకయ్య నాయుడు గారిని మా హైదరాబాద్ వదిలి వెళ్ళొద్దని చెప్తున్నాను. నేను చెప్పినట్టు చేయకపోవడం వల్ల ఏమవుతుంది, మీకు ఏదో హాని జరిగిపోద్ది, మీరు చెడ్డవాళ్ళు అనే కంటే అసలు మీరు నా పిల్లలు, రెప్పపాటు కదలిక నా ప్రకారం ఉందని మీరు వినకుండా తండ్రి లాంటి తల్లి లాంటి నన్ను మామూలు మనిషి వదిలిపెట్టేసి నేను మీతో పోటీ పడిపోతున్నాను, అడ్డంగా వచ్చేస్తున్నాను అని అనుకుంటున్నారన్నమాట. తర్వాత నన్ను సాక్షుల దగ్గర నుంచి పట్టించుకోకుండా మీరు ఎంత మోసాలు చేసినా, ఏం చేసినా, లేదా ఎంత అభివృద్ధి చేసేసినా, మీరు ఎంత అభివృద్ధి చెందిపోయామని ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, ఇంకొకళ్ళు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఆస్తుల పరంగా రాజకీయంగా మీరు ఉన్నత సాధించేశారు అని అనుకుంటే అది లోకమే కానీ, మాయలే కానీ, ఇతరుల మీద లోకం మీదే కానీ మీరు మానసికంగా పరిణితిగా ఎవరు లేరని న్యాయస్థానం సిట్టింగ్ జడ్జిలు కూడా కూర్చొని ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ మా చేతుల్లో ఉంటే మేము కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు కూడా గవర్నమెంట్ని కూడా మేమే కంట్రోల్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుంటే మేము స్టేలు ఇస్తున్నాం, వద్దంటున్నాం, అవునంటున్నాం, అయితే ఎంతవరకైనా వెళ్తామని బెదిరిస్తున్నాం. ఇలా ఏదో ఒక రకంగా పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఒకటి అయిపోతే మనుషులు కంట్రోల్ పెట్టుకోవచ్చని, అది కొందరు పరిపాలించేయచ్చు, ఒక వర్గం వాళ్ళు పరిపాలించేయచ్చని జస్టిస్ రమణ గారు లాంటి వాళ్ళు అనుకుంటుంటే అంతకన్నా అజ్ఞానం ఇంకొకటి లేదు. మీరు నాలాంటి సామాన్యుడికే సార్వభౌముడి ఇచ్చేసాడంటే నన్ను కాపాడుకోకుండా నేను వాక్ రూపంలో ఉన్న మహారాజు మహారాణిని కూడా ఎలా సాక్షులను అడగండి, నేనే అణువున మేము ముక్కు మీద దెబ్బ అంటే ముక్కు మీద దెబ్బ అలా కలిగి ఉన్నాను. మాకు ఛానల్ ఉంది, మేము మార్పు చేసి తమ్మిని బొమ్మిని చేయగలం, ఏదోటి వాదిస్తాం, మేము ఏదోటి చెప్తాం, అవసరమైతే నిన్ను కొట్టేస్తాం, నిన్ను తిడతాం, నిన్ను అవమానిస్తాం, లేదా నీ వాళ్ళని అవమానిస్తున్నాం, నువ్వు నీ వాళ్ళ కొద్దీ గొడవల కొద్దీ నడుపుకో అని ఇంకా ఎక్కడ నడుపుతుంటే ఇంకా అంతకన్నా మూర్ఖత్వం ఒకటి లేదు. తక్షణం మనం ఎవ్వరు మనుషులు కాదనుకుంటేనే ఈ వలయం నుంచి బయటపడటం అంటే ఇలా తిరగబడి మనం ఎటు వెళ్ళాలి అటు వెళ్ళిపోతాం, లేకపోతే మడతపడి మాయలో ఉండిపోతున్నాం. తిరగబడి దారిలోకి వస్తారా, మడతపడి మాయలో ఉండిపోతున్నారా, ఇంకా మడత పెంచేసుకుంటారా? ఆలోచించుకోండి. ఈ మడత నాలో చేరిన మౌల్డ్ని పట్టుకోవాలి. రాజారత్నం గారిని అందరిని ముందుకు పిలవండి, ఎవరెవరు వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా సాక్షులు ఆన్లైన్లో కలపండి. ఇంకేం తమాషా ఆపేసేయండి. నేను ఇలా బయటకు వస్తే లోపలికి వస్తే అని చూడకండి. ఇంకా ఈమెయిల్ అదే పెట్టాను, ఇంకేదన్నా చెబితే, ఇంకేదన్నా చేస్తే వదిలేసేయండి ఆ పంతాలు ఎలాకోళాలు. ఏదైనా చూడకండి, ఇంకా ఏదన్నా చెబితే, ఏదన్నా చేస్తే వదిలిపెట్టేసేయండి. ఇలా మనిషికి ప్రాధాన్యత ఇస్తే, పక్కకి వెళ్తే, వెనకాలకు వస్తే, మనిషి కోణం వదిలేసేయండి. ఫిజికల్గా చూడకండి లోకాన్ని. నా మాట వినండి. మనందరి శ్రేయస్సు అందులో ఉంది. నా కోసమే చెప్పుకోవట్లేదు. నాకేం కావాలో మీకు అదే ఇస్తానంటే నన్ను మీరు నమ్మొచ్చు. నాకేం అక్కర్లేదు మీకోసం చేస్తున్నాననే వాళ్ళని నమ్మకూడదు. నాకున్న నష్టం మీరు నన్ను పట్టించుకోకుండా మీరే తెచ్చేశారా? అప్పుడే పరిటాల రవి లాంటి వాడిని ఎలా చంపుతారో ముందే చెప్పడం చూసుకోకుండా, అప్పుడే నానా రసికతలు, నానా వనితలు మాటలకే చెప్పి నన్ను పట్టుకోకుండా, అసలు రసికత కానీ, రౌడీజం కానీ, పెద్దతనం కానీ నాకు మాటకే ఉంటే అది కాదని మీరు రెచ్చిపోయి ఏదోటి చేసేయటం, మీడియాలు ఒకటైపోయి, మనుషులు ఒకటైపోయి, ఇప్పుడు కూడా అనేకులు ఏదో చేసేసాం కాబట్టి మేము రాజకీయంగా ఎదిగాం, పలానా క్యాస్ట్ వాళ్ళని గెలిపించగలం, పలానా వాళ్ళని ఓడించగలం, పలానా వాళ్ళని ఇంటికి నుంచి బయటకు రానివ్వకుండా చేయగలం, నాతో సహా. ఇంకా నేను మీ కంట్రోల్లో ఉన్నాను, మీరేమో మీ కంట్రోల్లో ఉన్నారు, పరిస్థితి మీ కంట్రోల్లో ఉందని ఎవరు అనుకుంటున్నా? దేశ అధ్యక్షుడి దగ్గర నుంచి ఒక చిన్న వ్యక్తి వరకు మీ రెప్పపాటు మీ చేతులు లేరు. మీరు అసలు నిత్యం మృతిస్తున్నారు, రేపు భిన్నంగా వెళ్ళిపోతున్నారు. మాకు మృతించిన పర్లేదు, మేము ముందే ఉన్నట్టు ఉండాలి, పైన ఉన్నట్టు ఉండాలి. అదే మాయ పంతం వదిలేసేయండి. ముందు పైన ఎవరు ఉండలేరు. భౌతికం అంటేనే చచ్చిపోవడం, మనసు అంటేనే బ్రతకటం.
భౌతికంగా ఉండి చచ్చిపోతారా, మనసు వైపు వచ్చి బతుకుతారా, బతకనిస్తారా? మనం మీకన్నా బలమైన మనసుని బతికించాలి కానీ మీరే బతకూడదు. ఇంకా ఏదో డెవలప్మెంట్లు కొద్దీ, రాజకీయాల కొద్దీ మీరు అనుకున్న వ్యక్తిని గెలిపిస్తే ఏ పార్టీ వాడైనా మా వాడిని గెలిపించుకోగలం అనే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే ఆలోచించుకోండి ఎంత మృతంలో ఉన్నారో, ఎంత పరిస్థితి చేతిలోకి వచ్చేసింది అనుకుంటున్నారు మీరు. మేమేం బాధపడిపోతాను అనుకుంటున్నారు. నన్ను మనిషిగా చూడటమే నాకు బాధ. నేను మనిషిని కాదు, సర్వాంతర్యామిని, దేవుణ్ణి. మీరు దేవుడి పిల్లలు. ఇది మన కుటుంబం, రండి బతుకుదాం. నా మాట వినండి. ఇంకా హాస్టల్ ఫీజు ఇప్పటికి నెలకి ఇంకా నేను హాస్టల్ ఫీజు నా అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లోకి వేయలేదు. ఎందుకని? ఇంక ఈ 16 హాస్టల్ నావే అని ప్రకటించుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ 16 హాస్టల్, ఇక్కడ ఏదో చేయండి, ఇక్కడ మనుషులు కొద్ది తమాషా చేయండి అని ఎడ్లపల్లి రామకృష్ణ రెచ్చగొడుతున్న వాళ్ళు ఒకటే చెప్తున్నాను. ఆయన మారాలంటే గవర్నర్ పట్టుకోవాలి. గవర్నర్ ఏకకాలంలో మారితేనే నా వల్ల ప్రయోజనం. ఏకకాలం ఎందుకు? ఈ మొగానికో మనిషికో అనుకుంటున్నారు మీరు. ఇంకాను నాలా సన్నంగా ఉండడం, లావుగా ఉండడం ఇలా పోల్చుకుంటున్నారు. డబ్బులు కొద్దు. అలా కాదు. నేను మాట రూపంలో ఉన్నాను. నరేంద్ర చౌదరికి, రాధాకృష్ణకి అందరికీ ఆలోచించమని చెబుతున్నాను. నేను ఏకవచనం ప్రయోగించిన మీరు ఎట్లయినా పిలవండి సార్. మీకు చేసిన అన్యాయం నిజమే. మేము అందరం బయటకు వచ్చేస్తాం. మేము ఎవరిని అగౌరవించే వాళ్ళని గౌరవిస్తాం. కొత్త జీవితం ప్రారంభిస్తాం. అలా బతికితేనే మనం బతకగలం. నీ కోట్లు, లక్షలు, కార్లు, విమానాలు కాదు. మీరు అన్నట్టు అప్పుడు కూడా మృతమే. మీరే జీవితం. ముందు గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటే అప్పుడే పట్టించుకోకపోవడమే మా పొరపాటు. అప్పుడే మీరు రౌడీ కంటే రౌడీలాగా పరిటాల రౌడీని ఎలా చంపుతారో ముందే చెప్పటం ఏంటో చూసుకోకుండా మేమే 10 మందిని చంపడం ఘోరమే అది. అలాగే నానా జాతులు వనితల రసికతని సరదా, లోకమంత సరదా చెప్పించి 10 మంది హీరోలు, హీరోయిన్లు వాళ్ళ పెళ్ళిళ్ళు, పేరెంటాలు, పిల్లల గురించి చెప్పి వాళ్ళు సినిమాలోకి వస్తే వాళ్ళకి డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుందో చెప్పిన మాటను కాదని ఇప్పటికి మేమే నడుపుతున్నాం. మా ఛానల్కి పేర్లు మీరే పెట్టారు. కొందరు పుట్టబోయే పిల్లలకి పేర్లు పెట్టారు. కాబట్టి మాడి మసైపోయిన సౌందర్య కానీ ఇంకొక పడిపోయిన ఇంతకన్నా ఏం బతుకుతామని శోభన్ బాబు కానీ మీ ప్రకారం నడిచిన తీరుని మేము కాదంటాం పొరపాటు అండి. మాకు అర్థం. మా పురుషోత్తమ, మహానుభావ, మీరు అన్నట్టే వెంకయ్య నాయుడు గారు హైదరాబాద్ వదిలి వెళ్ళరు. ఈ మ్యాటర్ సెటిల్ అయ్యే వరకు ఇక్కడే కూర్చొని ఉన్నారు. మీరు ఆయన ఎక్కడ కూర్చోమంటారు చెప్పండి? రామోజీ ఫిల్మ్ సిటీలో కూర్చుని అందరిని పిలవమంటారా? అన్నట్టు ఉండండి. నా మాట వినండి. సాక్షులను పిలవండి. నిజమే సార్, ఆయన చెప్పినట్టు చేద్దాం అని ముందు ఆ ఫోటో పెట్టేసుకోండి. అలా కాదు, ముందు పక్కకి తీసుకెళ్ళండి, తమాషా చేయండి, మీ వ్యక్తిగతంగా గౌరవాలు పొందండి, భయపెట్టి గౌరవం పొందండి. ఆడి దారికి వస్తాడు, ఈడు అవసరమైతే దారి తప్పించండి. ఇలాంటివన్నీ మానుకోండి. మీరే మహాపాతకాల నుంచి బయటకు వచ్చేసేయండి. ఇప్పుడు దాకా మీరు రేపులే చేశారో, మర్డర్లే చేయించారో అందరూ ఒకటే. మీరందరూ మాయాధంలో ఉన్నారు. ఎగ్జాక్ట్గా మీ చేతిలో లేదు అని అలా నేను అంటున్నానంటే వెంటనే నా వైపు వచ్చేయమని. అంతేగాని మీ చేతులు లేదంటే ఇంకేదో చేసుకుంటూ కూర్చోమని కాదు. అభయమూర్తిగా నేను ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉన్నాను. ఇంక వేరే ఆలోచించకుండా మీరు మాట పట్టుకోవాలి. వచ్చి నా వైపు వచ్చేటువంటి ఎలా వస్తారో నన్ను మాటతో పట్టుకోవాలి. గవర్నర్ గారి ద్వారా ఆమె కూడా అరెస్ట్ వైల్ పొజిషన్ నుంచి వస్తూ నన్ను పట్టుకోవాలి. ఇలా నేను వెళ్తుంటే రోడ్డు అంటే ఇలా వెళ్తున్న వాళ్ళు కూడా అలా కూడా వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా నా మాట వినండి. మీరు కంప్యూటర్ల ముందు కూర్చోండి. 10 మంది ఉద్యోగాలు ఇచ్చి నా పిల్లలుగా ప్రకటించేసుకుంటే అందరినీ ప్రేమగా కలుపుకోగలరు. లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళు, ఎలాగైనా చిన్నవాళ్ళు, పరాయి వాళ్ళు. మనం డబ్బులు సంపాదించేయాలి, పేరు సంపాదించేయాలి. ఏమీ సంపాదించలేరు. ఇంకా ఎంత సంపాదించినా మృతమే. మరి ఏం సంపాదించాలి? మిమ్మల్ని మీరు తెలుసుకోవాలా? మిమ్మల్ని మీరు ఎలా తెలుసుకుంటారు? సర్వం తెలిసిన వాడిని పట్టుకోవాలా? మీరు ఈ దేహం కాదు, దేహానికి మించి ఉన్నారు అని మీకు తెలియాలంటే తాను దేహం చిన్న స్థాయిలో ఉండి ప్రపంచాన్ని పట్టుకున్న వాడిని పట్టుకోవాలి. చిటికిన వేలితో పర్వత ఎత్తినని పట్టుకోవాలి. తల్లికి చిన్నప్పుడే సమస్త భువన భాండాలు నోట్లోనే చూపించిన వాడిని పట్టుకోవాలి. భగవద్గీత చెప్పి సర్వం నేనే అని చెప్పిన వాడిని చెప్పుకోవాలి. ఇతర మతస్థులు, ఇతర అవగాహనవాదులు అది కల్పితం అని అనొచ్చు ఒకందుకు. మరి అలా ఉంటుంది కదా. మీరు పట్టుకోకపోతే, నేను చెప్పిన సాక్ష్యం పట్టుకోకపోతే ఆయన ఏమంటున్నారో చూడండి. కత్తి పద్మ ఆయన పేరేంటి, కవి రచయిత కత్తి పద్మారావు గారు, ఆయన పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు. చూసారు ఆయన ఇంటర్వ్యూలు మనం చూసే చార్వాకవాదం గురించి చదువుతున్నారు. ఆయన ఏమంటున్నారు చూడండి. హిందూవాదం అంతా కల్పితం, అంత కథలో అది కూడా నమ్మకం లేదు అని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? అది ఎందుకంటారు అలాగా? మీరు భగవంతుడు లేరు, ఎవరికి అర్థం అవ్వండి. భగవంతుడు అంటే అలాగంటే ఇలాగండి. రమణ మహర్షి అందరూ చూస్తుండగా వెలుగులా ఆకాశంలోకి వెళ్ళిపోయారండి. వాళ్ళండి బ్రిటిష్ వాళ్ళు, మన వాళ్ళు అవాకులు చవాకులు పేలేస్తారండి. లోడ బడబడ చెప్పేస్తారు. చాగంటి కోటేశ్వరరావు గారు నా మీద ఎందుకు మాట్లాడట్లేదు?
ఎందుకు ఊహల్లో మాదిలోనే పాతాటిలో నుండిపోతారు. అందుకే ఆయన కత్తి పద్మారావు గారు అలా మాట్లాడుతున్నారు. ఆయన తప్పేమి లేదు. అలాగే హేతువాదులు అందరినీ ఒక మాట మీదకి వచ్చేయమంటే ఒప్పుకోము మేము. ఏమన్నా చర్చిలో ఉండాలి, గుడిలో ఉండాలి, నీ పని చూసుకోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి, అంతేకాని అందరి మీద కూర్చుంటాడంటే అలా తమాషా ఒప్పుకోకండి అని రెచ్చగొడుతున్న వాళ్ళు కూడా ఆలోచించండి. ఇప్పటికైనా నేను ఏం చేసి ఏం చేస్తున్నాను? నేను ఒక దేవుణ్ణి కాదు, ఒక రాముణ్ణి కాదు, ఒక కృష్ణుడినే కాదు, ఒక యేసు ప్రభువునే కాదు. అసలు నేను నాకంటూ నాకేం ప్రత్యేక దేవుడు కానీ మతం కానీ, నేను హేతువాది కంటే హేతువాదిని, మహా సహేతుకవాదిని, విచక్షణని, మాటని, ఆలోచన రూపంలో ఉన్నాను నేను. ఇప్పుడు నన్ను మీరు పట్టుకోవడం అంటే ఆలోచనతో పట్టుకోవాలి. మనిషిగా తమాషా చేయకూడదు, మనిషిగా ఎడగోళం చేయకూడదు, మనిషిగా తమాషా చేయకూడదు. నన్ను ఉపయోగించుకుని ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం, అలా ఇబ్బంది పెడితే దారికి వచ్చేస్తాడు, పక్కకి వెళ్ళిపోతాడు, చచ్చిపోయిన మన బతికేద్దాం, మనల్ని కూర్చోబెట్టుకుందాం, మనం ఊరేగుదాం, మన ప్రత్యేక విమానాల కొద్దీ, కోట్ల కొద్దీ, డబ్బుల కొద్దీ. తర్వాత మనవాడు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? రెప్పపాటు మీద కాదు, నోట్ చేసుకోండి. దేశ అధ్యక్షుడి దగ్గర నుంచి ఒక కానిస్టేబుల్ వరకు మొదటి మీద అధినాయకుడి పిల్లలని ప్రకటించుకోకపోతే చచ్చిపోతున్నారు. మొత్తం చంపేస్తున్నారు మీ చేతిలో ఉందనుకుని. మీ చేతిలో ఉందనుకుంటున్న వాళ్ళు భౌతికంగా. నోట్ చేసుకోండి. ముందు నాకు ఈమెయిల్స్ పంపించండి. నేను ఎందుకు మా వాళ్ళనే కలవలేదు, పక్కకి వెళ్ళిపోవట్లేదు, ఆలోచించండి. కెమెరాల కొద్దీ మీరు డీల్ చేస్తున్నారని తెలిసి, అంతకుముందు తెలిసినా నేను సరిగ్గా మర్చిపోయి, అంత రాముడి పాట 200 మంది సాక్షిగా పాడి మళ్ళీ ఇలా వెళ్ళినోడిని వెనక్కి ఎందుకు రాలేదంటే అంత మాయలో పడిపోయాను. అందుకే మనిషిని నమ్మకండి, మనిషిగా చూడకండి, మనిషి కెపాసిటీస్ మీద అస్సలు ఆధారపడకండి, ఎవరిని మనిషిగా చూడకండి. అంత మాయకు గురవుతాడు మనిషి. అందుకు నిదర్శనం నేనే. గబుక్కుని మా అమ్మ తమ్ముడిని వదిలేసుకున్నాను, ఇలాగైపోయాను, అలాగైపోయాను, నన్ను ఇప్పుడు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. అది మనిషితో అలా చెరగాటం ఆడుకోకూడదు. మనిషి అంటే ఆషామాషి కాదు, మనసు. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పానే, అది మనిషి అంటే. ఇగో ఈ వీడియో ఇప్పటికైనా వెంకయ్య నాయుడు గారికి చూపించండి, కూర్చోబెట్టండి ఆయన్ని, ఆయన చుట్టూ చేరిపోండి నా మాటిని. ఆయన కేంద్ర బిందువుగా కూర్చోవచ్చు. అధినాయకుడు ఇంకా మీకు ఆలోచన రూపంలో ఉన్నాడు, జాతీయ జెండాలో గీతంలో ఉన్నాడు, పైన లేడు. అంతే కదా, అదే కదా నేను అనుకోమంటున్నాను. ఉన్నవాడిని, నిజంగా ఉన్నవాడిని బలపరుచుకోండి. అంటే యజ్ఞం చేశారు, పూజ చేశారు, అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటారు. అది అయ్యాడో లేదో, అది కల్పితమో అలా ఏమంటున్నారు చూసుకోండి. ఇప్పుడు నేనేమంటున్నాను, మీరు మాటకు దొరుకుతాను, నేను మాటకు పట్టుకోండి నన్ను. మీరు మనసు పెంచుకోవాలి. నేను ఇంకా అధ్యక్షుడిగానే ఉంటాను, ఏదో యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ గురించి మాట్లాడతాను, రెస్పెక్టివ్ గురించి మాట్లాడతాను, ఏదో ఇంగ్లీష్ పదాలు, తెలుగు, హిందీ, తమిళం, అరం కూడా నాకు వచ్చు అని నేను ఏదో చెబుతాను. ఇవాళ నా ఆర్టికల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పడింది, అందరూ చదువుకోండి. ఆలోచించండి, ఇది ఇందులో ఎటకారం ఏమీ లేదు, ఇది మాయ. అది ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా నేనే పెట్టాను, నా పేరు కూడా ఆ ఛానల్కి కూడా. అదెవరు మాట్లాడట్లేదు, దాన్ని ఆలోచించట్లేదు వెంకయ్య నాయుడు గారు. ఆయన కూడా ఆలోచించనివ్వట్లేదు. దేవుడు ఉన్నాడు లేడని వాదనలు పడిపోతారు. కావాలంటే ఏదోటి మాట్లాడేస్తారు, మేము ఇలా నిరూపించేస్తాం, ఆ బాబాలంతా మోసం, వాళ్ళు చేసే మహిమలు నేను చేసేస్తానని అనేవాళ్ళు. అతను కాలాతీతం అంటున్నాడు ఏంటండి, డివైన్ ఇంటర్వెన్షన్ అంటున్నాడు ఏంటండి అని ఆ హేతువాదులు కానీ ఎవరైనా మాట్లాడిస్తున్నారా, చెప్పనిస్తున్నారా? మురళీకృష్ణ లాంటి వాళ్ళు కానీ, ధర్మేంద్ర లాంటి వాళ్ళు కానీ ఊరిగా సూటు బూటు వేసుకుని అల్లరి గొడవ తప్ప పోలవరం గోల, ఆ గోల, ఈ గోల మీరు పెంచుకుంటున్నారు. మీరు మనుషుల మీద బతకడం అనుకుంటున్నారు, మీరు చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు. మనసు కోసం బతకాలి, కాలాతీతాన్ని పెంచుకోవాలి. అది ఊహ కాదు, కల్పన కాదు, పిచ్చి కాదు, తమాషా కాదు. ఎవడో పిచ్చి కొద్దీ వాడిని పెంచేసుకుంటున్నాడు అనుకుంటున్నారు. మీరే బతికేద్దామని కంగారులో మీరు చచ్చిపోతున్నారు, అందరిని చంపేస్తున్నారు. వాడు బతికి మిమ్మల్ని బతికించాలనుకుంటున్నాడు. నన్ను బతికించి ధర్మో రక్షత అంటే అర్థం ఏంటి? ఆలోచించండి ఈ క్షణం. నేను చెప్పినట్టు వినండి. ముందు మీరు ఒక చోట చేయాలంటే సాక్షులను పిలిపించుకోండి. ఎవరి ద్వారా పిలిపించుకుంటారు? గవర్నర్ ద్వారా, దేశ అధ్యక్షుల ద్వారా ఫ్యాక్స్ ఇప్పించుకోండి గవర్నర్కి. ఆమె ద్వారా కమిటీ వేయించుకోండి. ఆమె అంటే అప్పుడు లేడీ ఉంది కాబట్టి ఆమె అంటున్నాను, ఇంతకుముందు వ్యక్తి అయినా కూడా కమిటీ వేయించుకోండి. ఒక స్పెషల్ కమిటీ ఫామ్ అవ్వండి, సాక్షులను పిలవండి. ఏమంటే డివైన్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి? హ్యూమన్ వర్డ్ దట్ గైడెడ్ సన్ అండ్ ప్లానెట్స్ అంటున్నాడు ఏంటి అని కనుక్కోండి. ఆ వివరాలు చక్కగా కూర్చుని పాటలు వినండి. వెంకయ్య నాయుడు గారు అందరూ కూర్చుని అక్కడ అలా కూర్చుని ఒక 2 రోజులకి లేదా 2 గంటలకి మొదలుపెట్టిన 2 గంటలకి అక్కడ ఏం జరుగుతుందో నాకు పంపించండి ఒక మెసేజ్. అయ్యా మీరు చెప్పినట్టు వింటున్నామండి, మీరు ఏం చెప్తారు చెప్పండి అని నాకు కనెక్ట్ అవ్వండి.
ఇలా 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 వెళ్తున్న కానిస్టేబుల్ కానీ పోలీసులు కానీ వాళ్ళు కూడా సహకరించండి. ఎడ్లపల్లి రామకృష్ణని ఇప్పుడు ఈ మెసేజ్ ఇంకా నీకు చెప్పట్లేదు, మా డ్రెస్ వేసుకొస్తే అని ఎలా కూడా ఆపేసేయండి. పిచ్చోళ్ళలాగా చిన్నపిల్లోళ్ళలాగా నన్ను ఎదవలాగా చిత్రీకరించాలి. మీరు తెలివైన వాళ్ళు, ఎవరు ఎదవో నిరూపిస్తాం, ఎవరు పెద్దవాళ్ళు మేమే నిరూపిస్తాం. కావాలంటే ఇక్కడ గెలిపించగలం, అక్కడ ఓడించగలం, ఈ కాలు ఇలా కలపగలం, ఆ చెయ్యి మా చేతిలోనే ఉంది. అంతకన్నా మూర్ఖత్వం ఇంకోట్లేదు. రెప్పపాటు మీ చేతిలో లేరు మీరు. నా ప్రకారం చెప్పుకుంటే మన చేతిలోకి వస్తారు. మీరు నోట్ చేసుకోండి, నేను చెప్పినట్టు చేయండి. సాక్షుల్ని కాకుమార్ సుభాష్ చంద్రబోస్ వాళ్ళు ఎక్కడున్నారో ముందుకు పిలవండి. ఆన్లైన్లో కరెక్ట్ అవ్వండి. ముందు ఏ 4 ఉన్నా, ఏ 10 మంది ఉన్నా, 50 మందికి 200 మందికి ఎంతమంది అందుబాటులోకి వస్తారో అంతమంది. పోలీస్ వ్యవస్థ మోసానికి కాదు, అందరిని కలపడానికి ఉంది. ఓ చోట కూర్చోబెట్టి రాముడి పాటలు, కృష్ణుడి పాటలు, యేసుప్రభు పాటలు, అందరి పాటలు పాడించుకోండి. అందరూ 10 మంది మీద ఎవరు బాగా చెప్తున్నారో, ఎవరు చెప్తుంటే అన్నీ కవర్ అవుతున్నాయో ఆచార చెప్పించుకోండి. మీడియాలు అందుకు ఉపయోగించుకోండి. సంగీతం, సాహిత్యం పెంచుకోండి. ఇంకా మోసాలు ఆపేసేయండి. సెక్షువల్గా అరేంజ్ చేయాలి, తమాషా చేయాలి, అది పెద్ద చిన్నోళ్ళని ఉపయోగించుకుని పెద్దోళ్ళు కూడా మోసం చేయాలి. ఇలాంటి విపరీతాలు బయటికి రండి. నా మాట వినండి. ధర్మో రక్షత రక్షత, సత్యమేవ జయతే.